హలో ఆల్, ఈ వీడియోలో సిన్స్ ఆఫ్ కూజో జాపనీస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటే సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. టోటల్గా 10 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది భయ్య. బట్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 1 hour 9 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. కూజో అనే లాయర్ సొసైటీలో ఉన్న వర్స్ట్ క్రిమినల్స్ ఉంటారు కదా, గ్యాంగ్స్టర్స్, యాకుజర్స్, కిల్లర్స్, వీళ్ళని డిఫెండ్ చేస్తూ ఉంటాడన్నమాట. అతను మొరాలిటీని పక్కన పెట్టి లా అంటే లా అని నమ్ముతాడు, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా. సో అలా కిల్లర్స్ కి గట్ట డిఫెండ్ చేస్తూ ఉంటాడు. అలాంటి పర్సన్ లైఫ్ లోకి కరాసుమా అని చెప్పేసి యంగ్ లాయర్ అయితే వచ్చి తన ఫామ్ లో జాయిన్ అవుతాడు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, కూజో ఎందుకు క్రిమినల్స్ ని డిఫెండ్ చేస్తున్నాడు, మరి కరాసుమా లాయర్ వచ్చి ఏం చేశాడు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ సిన్స్ ఆఫ్ కూజో అన్న వెబ్ సిరీస్. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్ వాజ్ ఓకే భయ్య, యావరేజ్ వాచ్ అనిపించింది. కాన్సెప్ట్ నాకు ఇష్టమైన కాన్సెప్టే. గ్రే షెడ్ క్యారెక్టర్ మెయిన్ లీడ్ కింద ఉంటుంది. సో దాని పరంగా మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది, కానీ బట్ ఇల్లి కొద్ది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల యావరేజ్ లోకి వెళ్ళిపోయింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యూనిక్ కాన్సెప్ట్. హీరో క్రిమినల్స్ ని డిఫెండ్ చేస్తాడు, ఫ్రెష్ యాంగిల్ ఉంటుంది, జస్టిస్ వర్సెస్ లా. ఈ కాన్సెప్ట్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్ప్లోర్ చేశారు. సో అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ మైండ్ గేమ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది భయ్య. సింపుల్ కేసు అనిపించినా సరే కూడా లెటర్ ట్విస్ట్లు అయితే వస్తూ ఉంటాయి, అవి కూడా బాగా వర్కౌట్ అయితే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం కొంచెం మెయిన్ స్ట్రెంత్ గా ఉంటుంది. ఓవరాల్ గా సిరీస్ కాదు, కొన్ని చోట్ల మాత్రమే. అండ్ మెయిన్ క్యారెక్టర్ డెప్త్ బాగా వర్కౌట్ అవుతుంది. ఆ కూజో క్యారెక్టర్ పాస్ట్ అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా లేయర్డ్ గా ఉంటుంది అనమాట. హోల్డ్ గా ఉంటాడు కానీ ఇంటర్నల్లీ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని స్లోగా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఆ మెయిన్ క్యారెక్టర్ డెప్త్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ డార్క్ అండ్ రియలిస్టిక్ టోన్ కూడా బాగా చూపిస్తారు. లైక్ మీకు రియల్ వరల్డ్ లో లీగల్ సిస్టమ్ లో ఆ ఫ్లాస్ కానీ లూప్ హోల్స్ కానీ వీటన్నిటిని కూడా చూపిస్తారు అన్నమాట. సినిమాటిక్ హీరోయిజం లాగా అయితే ఉండదు, చాలా రియాలిటీ అండ్ గ్రౌండెడ్ గా ఉంటుంది. దాని పరంగా కూడా వర్కౌట్ అవుతుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ బ్రో. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ కూడా మీకు సెటప్ కి టైం తీసుకుంటారు. అండ్ ఆ కోర్ట్ రూమ్ కేసెస్ కూడా పెద్దగా చూపించరు. జస్ట్ అలా కేసు ఉందని, కేసు అయిపోయిందని హీరో గెలిచాడు ఎలా చూపిస్తారు తప్ప ఆ డ్రామా మన సైడ్ అయితే చూపించేలాగా కోర్ట్ రూమ్ డ్రామా వాదించుకోవడం ఎలా చూపిస్తారు అన్నమాట ఫస్ట్ ఎపిసోడ్స్ లో. అది కొంచెం స్లోగా అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది. బట్ సెటప్ కి టైం తీసుకున్నారు కాబట్టి సర్లే అన్న ఫీల్ అయితే వస్తుంది, కానీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. అండ్ అలాగే హెవీ డైలాగ్స్ ఉంటాయి. లీగల్ గానే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అంటే కోర్ట్ రూమ్ డిస్కషన్స్ ఎక్కువగా నడుస్తుంటాయి. సో మాస్ ఆడియన్స్ కి కొంచెం డ్రై ఫీల్ అయితే అవ్వచ్చు. అలాగే సైడ్ క్యారెక్టర్స్ కూడా వీక్ ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్ అయిన కరాసుమా క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ కి చాలా డెప్త్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ ని చాలా ఇంపార్టెంట్, ఇంకా బాగా చూపించాల్సి అనిపించింది నాకు. అండ్ నో క్లియర్ సాటిస్ఫాక్షన్ భయ్య. ఎండింగ్ లో ప్రాపర్ జస్టిస్ ఫీలింగ్ అయితే రాకపోవచ్చు. నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు నాకు సిరీస్ ఎండ్ అయ్యేసరికి. సర్లే అనిపించింది కానీ అంత ఇంపాక్ట్ అయితే లేదు. మరి హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఉండవు, అలా అని చెప్పి మరి సూపర్ ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వవు. ఏదో అలా ఒక ఫ్లాట్ లైన్ ఫ్లో లో వెళ్ళిపోద్ది అంతే భయ్య సిరీస్ అనేది. ఓవరాల్ గా అయితే నాకైతే యావరేజ్ వాచ్ ఓకే అనిపించింది. మీరు కనుక గ్రే షేడ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ టైప్ సిరీస్ లో, మెసేజ్ ఓరియంటెడ్ టైప్ అంటే మీకు తెలుసు కదా, గ్రే షేడ్ క్యారెక్టర్ అంటే అలా గ్రే షేడ్ క్యారెక్టర్ మెయింటైన్ చేయరు. దానికంటే ఒక ప్లాట్, ఒక మెసేజ్ ఇవన్నీ పెట్టుకుంటారు, పాస్ట్ డిసిషన్స్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ కి. ఆ టైప్ ఆఫ్ సిరీస్ ఇష్టం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. జాపనీస్ సిరీస్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు, మరి చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా సిరీస్ చూస్తుంటాయి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కూడా పెడుతూ ఉంటాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం భయ్యా. అంటే లవ్ యూ ఆల్, బై.